పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పల్నాడు జిల్లా పెదకూరపాడులో టీడీపీ నేతలు బరితెగించారు. ఆఖరికి దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారు. అచ్చంపేట మండలం గ్రాంధిసిరి గ్రామంలో బరితెగింపు రాజకీయం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెట్టిన వినాయక విగ్రహం నిమజ్జనం కాకుండా అడ్డుపడ్డారు. నిమజ్జనం చేయనీయకుండా రోడ్డుపై ట్రాక్టర్లు అడ్డుపెట్టి బెదిరింపులకు దిగారు. నిమజ్జనానికి సహకరించాలంటే ఎంత వేడుకున్నా వారు పట్టించుకోలేదు. ఆఖరికి పోలీసులు కూడా వారికే ఒత్తాసు పలుకుతుండటంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి విగ్రహాన్ని మండపంలోనే పెట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మళ్ళీ ప్రభుత్వం వచ్చే వరకు పూజలు చేస్తామని చెబుతున్నారు. గ్రంథిసిరి పల్నాడు జిల్లాలో జరిగింది ఈ ఘటన. నిజంగా జనాలకి వ్యక్తులకు సంబంధించి రాజకీయాలు చేస్తూ ఉన్న టీడీపీ పార్టీ శ్రేణులు, అలాగే వారికి వత్తాసు పలుకుతున్న పోలీసులు ఇప్పుడు సాక్షాత్తు దేవుడి విగ్రహం దగ్గర కూడా ఇదే ప్రవర్తన కనిపిస్తుంటాం గమనార్హం. వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అడ్డుకుంటూ వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తులు నిమజ్జనం చేయడానికి వీల్లేదంటూ దారికి అడ్డంగా ట్రాక్టర్లను ఉంచి అడ్డుకున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ విగ్రహాన్ని మండపానికి తరలించారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చే వరకు తమ పూజలు చేస్తామంటూ ఉన్నారు. దీనికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, ఏం జరుగుతోంది అక్కడ? పెదకూరపాడులో తెలుగుదేశం నాయకులు రోజు రోజుకు బరితెగిస్తున్నారు. 4 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడి చేశారు. ఆ ఘటన మరొక ముందే మళ్లీ ఇవాళ గ్రంథిసిరిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యకర్తలు నాయకులు గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయనీయకుండా అడ్డుపడ్డారు. గ్రామంలో 2 పార్టీలు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసింది. అయితే రెండింటినీ ఒకే రోజు నిమజ్జనం చేయాలనుకున్నారు. కానీ గొడవలు అవుతాయన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం ఆ కమిటీ చెప్పింది, మీరు ముందు నిమజ్జనం చేసుకోండి, తర్వాత మేము నిమజ్జనం చేసుకుంటామంటూ చెప్పడం జరిగింది. నిన్న తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఆ నిమజ్జన కార్యక్రమం సమయంలో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపైన దాడి చేశారు. టపాకాయలను ఇళ్లలో వేశారు, వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. సరే, మనకిప్పుడు అనుకూలంగా సమయం లేదు కాబట్టి పూర్తిగా ప్రశాంతంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి రెడీ అయ్యారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం మీరు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ఎలా చేస్తారో చూస్తామంటూ రోడ్డుకు అడ్డంగా ట్రక్కులు తెచ్చి పూర్తిగా చుట్టుపక్కల పూర్తిగా నిలిపివేయడం జరిగింది. పోలీసులు కూడా మీరు డీజే పెట్టుకు వెళ్లొద్దు, మీరు ఆగిపోండి అంటూ తెలుగుదేశం కార్యకర్తలకి ఒత్తాసు పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనాన్ని అడ్డుకోవడం జరిగింది. అయితే పూర్తిగా దీంతో పోలీసులకు కూడా వాదోపవాదాలు జరిగాయి, ఉన్నతాధికారులు కూడా వచ్చారు. అయితే పూర్తిగా పోలీసులు మాత్రం మీరు ఖచ్చితంగా వేరే వైపు వెళ్లి నిమజ్జనం చేయండి అని చెప్తున్నారు. కానీ వేరే వైపు చూస్తే ఆ మార్గం కూడా ట్రక్కులు ఏర్పాటు చేసిన పరిస్థితి. తెలుగుదేశం నాయకులు పెద్ద పెద్ద కర్రలు, పెద్ద పెద్ద రాడ్లు, పెద్ద పెద్ద రాళ్లతో ట్రక్కులతో ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆ వినాయక నిమజ్జనం ముందుకు వెళ్తే విధ్వంసం సృష్టించాలనేది తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్ర. కానీ పోలీసులు కూడా పూర్తిగా తెలుగుదేశం నాయకులకే ఒత్తాసు పలకటంతో చేసేది ఏమీ లేక ఏదైతే నిమజ్జనానికి తీసుకువెళ్లడానికి ట్రాక్టర్ ఎక్కించిన వినాయక విగ్రహాన్ని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తిరిగి మండపానికి తీసుకువచ్చారు. ఖచ్చితంగా మాకు అనుకూలంగా మాకు సహకరించండి, మేము వినాయక నిమజ్జన కార్యక్రమం చేసుకుంటాము. మాకు సహకరించకపోతే మళ్లీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు వినాయక నిమజ్జన కార్యక్రమం పెట్టుకుంటాము, అప్పటి వరకు పూజలు కొనసాగుతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తేల్చి చెబుతున్నారు. అయితే పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కళ్ళ ఎదురే ట్రాక్టర్లు పెట్టినా, రాళ్లు తెచ్చినా, కర్రలు తెచ్చినా
వాళ్ళు చెలరేగిపోతున్న తెలుగుదేశం నాయకులను మాత్రం ఏమీ అంటలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను మాత్రం బెదిరిస్తున్నారు. మీ మీద కేసులు పెడతాము, మీరంతా భక్తితో చేయట్లేదు, అధిష్టానం దృష్టిలో పట్టడానికి ఇది చేస్తున్నారంటూ కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం వినాయక విగ్రహాన్ని వెనక్కి తీసుకువెళ్లారు. మా పైన దాడి చేయకుండా మాకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే, మమ్మల్ని నిమజ్జనానికి వెళ్ళనిచ్చినప్పుడు మాత్రమే ఖచ్చితంగా వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తామని తేల్చి చెబుతూ ఉన్నారు. హరి రైట్, ఇది వ్యక్తులకి సంబంధించి దాటిపోయి ప్రస్తుతం దేవుడి విగ్రహాల వైపు కూడా రాజకీయం రావటం అనేది నిజంగా దురదృష్టకరం. పోలీసులతో మీరు ఏమన్నా మాట్లాడడం జరిగిందా? వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటి? సో నిమజ్జన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించే అవకాశం ఏదైనా కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? నిమజ్జన కార్యక్రమం ముందుకు వెళ్లే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఒకవైపు చుట్టుపక్కల అన్ని వీధుల్లో తెలుగుదేశం నాయకులు ట్రాక్టర్లు అడ్డుపెట్టారు. వెనక వైపు పెద్ద పెద్ద రాళ్లు కర్రలతో రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం ముందుకు వెళ్తే దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. పోలీసులు కూడా మీరు ఇటువైపు వెళ్లొద్దు, వేరే వైపు వెళ్ళమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. పోనీ వేరే వైపు తీసుకువెళ్దామా అంటే అటువైపు కూడా పూర్తిగా తెలుగుదేశం నాయకులు కర్రలతో రాళ్లతో కాసుకుని దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. పోలీసులు దాడి చేసే వారిని ఏమీ అంటలేదు. చివరకు ఆ ట్రక్కును కూడా పోలీసులే తీసుకెళ్లిన పరిస్థితి. తెలుగుదేశం నాయకులు రోడ్డుకు అడ్డంగా ట్రక్కు పెడితే ఆ ట్రక్కు అక్కడ వదిలేసి వెళ్తే ఆ ట్రక్కునే పోలీసులు అందరూ పట్టి పక్కన రోడ్డు పెట్టిన పరిస్థితి. గ్రామంలో తెలుగుదేశం నాయకులకు పోలీసులు పూర్తిగా వత్తాసు పలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడి చేయడానికి ఒక ప్లాన్ చేశారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హరి ఆల్ రైట్ అశోక్.